జరిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైనది 16 టీఎంసీలు పైన కర్ణాటక మీరు ఆపుకోండి అని ఆంధ్రప్రదేశ్ క్లియరెన్స్ ఇస్తుంది. కింద మేము గోదావరి నీళ్లు కర్ణాటకకు చెందిన 16 మేము కింద వాడుకుంటాం, నల్లమల్ల సాగర్ మళ్ళీ ఇస్తాము అంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే మహబూబ్ నగర్ జిల్లా. మొదటి నష్టం జూరాల ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది. 16 టీఎంసీలు పైన ఆగినాయి అనుకో, ఇలా పరిస్థితి ఏంది? మంచినీళ్ళకు కూడా జూరాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకు మంచినీళ్ళు కూడా లేవు కదా ఈరోజు. ఇప్పుడు యాసంగిలో ఏముంది? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మొత్తం క్రాప్ హాలిడే. ఇంకా 16 టీఎంసీలు పైన వాళ్ళు ఆపుకుంటే రేపు నష్టం మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతుంది కదా. నువ్వేదో పాలమూరు బిడ్డ అంటావు, నువ్వేం బిడ్డవు? పాలమూరు ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈ 16 టీఎంసీలు పైన కర్ణాటక ఆపుకుంటే నష్టం జరిగేది మహబూబ్ నగర్ కదా. నీళ్లు మొట్టమొదటి కృష్ణా జిల్లాలు తగిలేదే మన జూరాలకు కదా. ఇలా రేపు ఈ 16 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే దానికి నువ్వు కూడా సంతకం పెడితే నష్టపోయేది పాలమూరు జిల్లా. 4వ నష్టం ఏం జరుగుతుంది? వి మిస్ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2వ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం అయింది, ఇప్పుడు ఇది 2వది. గోదావరి బంకచెర్లకు కూడా ఇంకొక నేషనల్ ప్రాజెక్ట్ వస్తుంది. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టే ఉండదు. 5వ నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనం ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కట్టమన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని రూపాయి ఖర్చు లేకుండా మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అది కూడా కోల్పోతున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమైతుంది? ఫస్ట్ చాయిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ముంగట మనమే ఉంటాం. నీళ్ళు కావేరి దాకా పోవాలి, తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ చూసుకొని కర్ణాటక చూసుకొని అది ఆడికి పోవాలి తమిళనాడు. కానీ మనకేమైతే ఏదైనా కరువు వచ్చిందనుకో ఫస్ట్ యూజర్ మనం ఉంటాం. వీ విల్ బి ద బెనిఫిషరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు ఇచ్చినాం మనం. 3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చాం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడూ పోలేదు, సగం కూడా పోలేదు ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇడిదిక్కు మోటార్లు వేసిరి, అడిదిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుంటారు, పంటలు పండించుకుంటారు. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే పుట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా.